బాధాకరమైన పరిస్థితుల్లో, భయం కలిగించే పరిస్థితుల్లో దేవుని ప్రజల్లో ఉండవలసింది ఏంటో తెలుసా? గొప్ప విశ్వాసం. 3వ వచనంలో, యెహోవా నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగా ఉన్నావు. 1వ వచనంలో తల దించుకునే పరిస్థితి. 1వ వచనంలో బాధించే వాళ్ళు అనేకులు ఉంటూ ఉన్నారు, చెప్పుకునే వాళ్ళు అనేకులు ఉంటూ ఉన్నారు. నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తలెత్తుకోలేని పరిస్థితి. కానీ తదేకంగా ఆ ఒంటరిగా దేవుని వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు దావీదు కనిపించింది, నా తల ఎత్తువాడు నీవే. పాపము మనల్ని తలదించుకునేలాగా చేస్తే, చెప్పండి, క్షమించబడిన విశ్వాసి, పరిశుద్ధపరచబడిన విశ్వాసి తలెత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. తల ఎత్తువాడువు నీవే. తల దించుకునే పరిస్థితులు నా జీవితంలో ఏర్పడ్డాయి. చెప్పండి, ఏ పరిస్థితులు? తల దించుకునే పరిస్థితులు నా జీవితంలో ఎందుకు ఏర్పడ్డాయి? అదవుతుంది. మన పాపము మనల్ని తలదించుకునేలాగా చేస్తుంది దేవుడు, కానీ దేవుడు తల ఎత్తుకునేలాగా చేస్తాడు. హల్లెలూయా. నీవు నాకు కేడుముగా ఉన్నావు. కేడుముగా అంటే